ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతున్నాయి. సంచలనాత్మకమైనటువంటి వాతావరణాన్ని అయితే సృష్టిస్తున్నాయి. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల గురించి ప్రభుత్వం అమలు చేసినటువంటి మధ్యాహ్న భోజన విషయానికి సంబంధించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మరోమారు ఆయన వార్తల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి. మధ్యాహ్న భోజనంలో ప్రభుత్వం గుడ్డు పెట్టడం ఏంటి, కోడిగుడ్డును గాడిద గుడ్డుతో పోల్స్తూ మరి వక్రీకరణ భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం చదువు చెప్పాలి తప్ప డ్రెస్సులు కావచ్చు, యూనిఫామ్లు, అదే సందర్భంలో మధ్యాహ్న భోజనాలు, ఇతరత్ర సౌకర్యాలు కల్పించడం ఏంటంటూ ఆయన వక్రీకరణ భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. నిరుపేద కుటుంబాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థుల తీరును గరికపాటి నరసింహారావు మాత్రం ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఏకంగా ప్రభుత్వ తీరును తప్పుపడుతూనే యూనిఫామ్లతో పాటు మధ్యాహ్న భోజనంతో పాటు బుక్స్ సైతం కూడా ప్రభుత్వం విద్యార్థులకు అందించరాదని, అది సరైన పద్ధతి కాదని కూడా ఆయన ప్రభుత్వానికి చురకలంచించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో డ్రాప్అవుట్స్ను గుర్తించడంతో పాటు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి కొంతమంది పిల్లలు పిల్లలను బడిలో చేర్పించాలి, నిర్బంధ విద్యను అమలు పరచాలంటూ ప్రభుత్వాలు కృషి చేసినటువంటి ఈ పరిణామ క్రమంలో ఏకంగా ప్రభుత్వ తీరును తప్పుపడుతూనే తమ అహంకారపు ధోరణి అనేటువంటి మాటలను ఆయన మరోసారి వ్యాఖ్యానించే ప్రయత్నం చేశారు. ఉన్నవారే చదువుకోవాలి, లేని వారు అవసరం లేదంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిణామ క్రమంలో ఒకవైపు విద్యార్థి సంఘాలు, మరోవైపు పౌర హక్కుల సంఘాలు పూర్తిస్థాయిలో ధ్వజమెత్తే ప్రయత్నం చేస్తున్నాయి. సామాజిక స్పృహ కోల్పోవడంతో పాటు నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులను, ఆ విద్యార్థులను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో కోడిగుడ్డును పౌష్టికారం అందించేటటువంటి ప్రభుత్వ తీరును తప్పుపడుతూనే పౌష్టికాహారానికి కేరాఫ్గా నిలుస్తూ వచ్చినటువంటి కోడిగుడ్డును, రిచ్ ప్రోటీన్ ఉన్నటువంటి కోడిగుడ్డును సైతం గాడిద గుడ్డుతో పోల్చినటువంటి గరికపాటి వ్యాఖ్యలు మాత్రం సామాజిక స్పృహను కోల్పోయాయి. ఆయన సైతం సామాజిక స్పృహను కోల్పోయినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారంటూ విద్యార్థి సంఘాలతో పాటు పౌర సంఘాలు, అదే సందర్భంలో మరోవైపు ఆహార భద్రత కమిషన్ కూడా పలు రకాలుగా ఆయన తీరును తప్పుపట్టే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాలలో డ్రాప్అవుట్లో ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించి మధ్యాహ్న భోజనానికి వెచ్చించేటటువంటి ఆ నిధులను ప్రతి ఏటా సమకూరుస్తూ విద్యార్థులను, పిల్లలందరినీ బడిలో చేర్పించి మరి వారికి నిర్బంధ ఉచిత విద్యను అమలుపరచాలని ప్రభుత్వాలు కృషి చేసినటువంటి ఈ పరిణామ క్రమంలో అప్రిషియేషన్ చేయాల్సినటువంటి గరికపాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎట్టకేలకైతే తన అహంకార ధోరణిని మాత్రం అవలంబించే ప్రయత్నం చేశారంటూ విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థి సంఘాల నేతలు సైతం బగ్గుమంచినటువంటి పరిస్థితి. విద్యార్థి లోకం పూర్తి స్థాయిలో కూతలు కూర్చున్నటువంటి గరికపాటి నరసింహారావు తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిరుపేద కుటుంబానికి చెందినటువంటి కొంతమంది బలిజీ పిల్లలు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆయా ఫ్యాక్టరీలతో పాటు మరికొంత ప్రైవేటు పనులకు తీసుకువెళ్ళేటటువంటి క్రమంలో వారందరినీ గుర్తించినటువంటి అక్కడ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకైతే ఉచితంగా నిర్బంధ విద్యను అమలు పరిచేటటువంటి దిశగా అడుగులు వేస్తూనే అదే సందర్భంలో కూటికి లేని వారు అర్ధాకలతో అలమటిస్తున్నటువంటి బలిజీ పిల్లలకు పౌష్టికారం అందించాలనేటటువంటి ఒక తపనతోంచి, ఒక సదుద్దేశంతోంచి ప్రభుత్వాలు మొదటి నుంచి కూడా మధ్యాహ్న భోజన ఏజెన్సీలు నిర్వహిస్తూ ఆ ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజనాన్ని, అదే సందర్భంలో ఆ భోజనంతో పాటు ఆ గుడ్డును కూడా అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వ తీరును తప్పుపట్టడంతో పాటు అదే సందర్భంలో నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులను సైతం వారి తీరును సైతం తప్పుపట్టినటువంటి గరికపాటి నరసింహారావు తమ బల్పు మాటలు మాట్లాడడం ఏంటంటూ ఇప్పటికే సభ్య సమాజం మాత్రం బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజనానికి సంబంధించి, ఆ పౌష్టిక ఆహారానికి సంబంధించి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఆ విధానాలకు సంబంధించి అసలు ఏం మాట్లాడారు, ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా?
ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది.